ఈరోజు మన ముందు ఒక చాలా ఆసక్తికరమైన అంశం ఉంది. అవును. మన శ్రోత ఒకరు పంపిన కొన్ని సోర్సెస్ ఆధారంగా ఈ విశ్లేషణ చేస్తున్నాం. కరెక్ట్. ఇందులో ఒక చిన్న నీతి కథ ఉంది, ప్రొక్రాస్టినేషన్ మీద కొన్ని సైకలాజికల్ ఆర్టికల్స్. ఆ ఇంకా డెసిషన్ మేకింగ్ గురించి ఒక రీసెర్చ్ పేపర్ కూడా ఉంది. వీటన్నిటిని కలిపి చూస్తే నాకొకే ప్రశ్న తలెత్తుతోంది. ఏంటది? ఓర్పుకు వాయిదా వేయడానికి మధ్య ఉన్న ఆ సన్నని గీత ఏది? ఆ ఎప్పుడు ఎదురుచూడటం వివేకమవుతుంది? ఎప్పుడు అది ఆత్మవంచన అవుతుంది? ఎగ్జాక్ట్లీ. చాలామందికి కనెక్ట్ అయ్యే అంశమిది. మరి ఈ సోర్సెస్లో ఉన్న విషయాలని మనం ఇప్పుడు కాస్త లోతుగా పరిశీలిద్దాం. తప్పకుండా. ఆ పంపిన కథతో మొదలు పెడితే మన చర్చకు ఒక మంచి పునాది పడుతుంది. సరే, ఆ కథ ఏమిటి? ఆ కథలో ఒక వ్యక్తి ఉంటాడు. అతను ఓర్పును అంటే వేచి ఉండటాన్ని ఒక సిద్ధాంతంలా నమ్ముతాడు. అంటే తొందరపడకూడదు అని. అవును, తొందరపడితే తప్పులు జరుగుతాయని, కాలమే అన్నిటికీ సరైన సమాధానం చెబుతుందని అతని గట్టి నమ్మకం అన్నమాట. ఓకే. అంటే అతని జీవితంలో ఏ అవకాశమొచ్చినా, ఏ నిర్ణయం తీసుకోవాల్సొచ్చినా దాని వాయిదా వేసేవాడు. రేకుంది కదా అని చాలా ప్రశాంతంగా అనేవాడట. ఆ వినడానికిది చాలా వివేకవంతంగా అనిపిస్తుంది కదా. అనిపిస్తోంది. కాని ఇక్కడే మన శ్రోత పంపిన ఆర్టికల్స్లో ఒకటి గుర్తొస్తోంది. డెసిషన్ అవాయిడెన్స్ అనే ఒక కాగ్నిటివ్ బయాస్ గురించి మాట్లాడుతుంది ఆ ఆర్టికల్. అంటే నిర్ణయం తీసుకోవడాన్ని తప్పించుకోవడం. అవును. మరి ఈ కథలోని వ్యక్తి చేసేది కూడా అదేనా? ఖచ్చితంగా. చాలా వరకు అదే. అతను తన బిజీ యాక్టివిటీ అంటే ఏమీ చేయకుండా ఉండటాన్ని ఆ, ఓర్పు అనే అందమైన ముసుగులో దాస్తున్నాడు. సరిగ్గా చెప్పారు. ఆ ఆర్టికల్లో చెప్పినట్లే డెసిషన్ అవాయిడెన్స్ ఉన్నవాళ్లు నిర్ణయం తీసుకోకపోవడానికి చాలా హేతుబద్ధమైన కారణాలు వెతుక్కుంటారు. ఉదాహరణకు, నాకు ఇంకా పూర్తి సమాచారం లేదు, లేదా ఇది సరైన సమయం కాదు, నేను తొందరపడను లాంటివి. ఈ కథలోని వ్యక్తి యొక్క రేపుంది కదా అనే మాట కూడా ఆ కోవకు చెందిందే. అదే, అది ప్రశాంతత కాదు, ఒక రకమైన జడత్వం. ఆ జడత్వం వల్ల ఏమైంది? ఏమవుతుంది? సంవత్సరాలు గడిచిపోయాయి. కథ ప్రకారం అవకాశాలు వచ్చాయి, వెళ్ళిపోయాయి. చెప్పకుండా మిగిలిపోయిన మాటల వల్ల, ఆలస్యమైన స్పందనల వల్ల బంధాలు కూడా దెబ్బతిన్నాయనుంది. అవును, బలహీనపడిపోయాయి. ఇక్కడే నాకు ఇంకో సోర్స్ గుర్తుకొస్తోంది. డేనియల్ కానెమాన్, అమోస్ ట్వెర్స్కీల ప్రాస్పెక్ట్ థియరీ గురించి. ప్రాస్పెక్ట్ థియరీ. అందులో నష్ట నివారణ అంటే లాస్ ఎవర్షన్ గురించి ఉంటుంది. అంటే లాభం పొందడం కన్నా నష్టాన్ని తప్పించుకోవడానికే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని. అవును. సరిగ్గా కనెక్ట్ చేశారు. ఇక్కడదే జరుగుతోంది. ఎలా? నిర్ణయం తీసుకుంటే తప్పు జరుగుతుందేమో, ఒక అవకాశం కోల్పోతామేమో అనే భయం. ఆ భయంతో అసలు నిర్ణయమే తీసుకోకుండా ఉండటం. అంతే. అలా ఉంటే ఉన్నదాన్ని కోల్పోకుండా ఉండొచ్చు అనేదొక మానసిక వల. కానీ అది నిజం కాదు కదా. కానే కాదు. వాస్తవంలో ఏ నిర్ణయం తీసుకోపోవడం కూడా ఒక నిర్ణయమే. అవును, దానిక్కూడా పర్యవసానాలు ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. ఈ వ్యక్తి ఆ విషయాన్ని గ్రహించలేదు. తను ఏమీ చేయకుండా సేఫ్గా ఉన్నాను అనుకుంటున్నాడు. కాని అతనొక అతిపెద్ద నష్టాన్ని చూడలేకపోతున్నాడు. అదే, కాలం గడిచిపోతోంది అనే నష్టం. అంటే అతను చిన్న చిన్న నష్టాలను తప్పించుకునే ప్రయత్నంలో తన జీవితాన్నే నష్టపోతున్నాడు. ఇది చాలా విషాదకరం. నిజమే. కథలో తర్వాత ఒక మలుపొస్తుంది. ఇక వాయిదా వేయడానికి వీల్లేని ఒక ప్రశ్న అతని ముందు నిలుస్తుంది. పరిస్థితి ఒక సమాధానాన్ని డిమాండ్ చేస్తుంది. అంటే తర్వాత కాదు, ఎప్పటికో కాదు, ఇప్పుడే కావాలి అని. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడే. జీవితంలో ఇలాంటి క్షణాలొస్తాయి. మనం ఎంత తప్పించుకున్నా జీవితం మనల్ని ఒక మూలకు నెట్టి ఇప్పుడు చెప్పు నీ సమాధానమేంటి అని అడుగుతుంది. అవును. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన సైకలాజికల్ కాన్సెప్ట్ ఉంది. ఏంటది? అనాలిసిస్ పరాలిసిస్. అనాలిసిస్ పరాలిసిస్ అంటే అంటే విషయం గురించి మరీ ఎక్కువగా ఆలోచించి, విశ్లేషించి, చివరికి ఏమీ చేయలేక స్తంభించిపోవడం. ఓకే. ఈ వ్యక్తి జీవితాంతం సరైన సమయం కోసం వేచి చూస్తూ, విశ్లేషిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు నిజంగా చర్య తీసుకోవాల్సిన సమయం వచ్చేసరికి అతని మనసు ఆ ఒత్తిడిని తట్టుకోగలదా అనేది ప్రశ్న. అదే. కాని ఇక్కడే ఆశ్చర్యం. కథ ప్రకారం అతను తనలో తాను వెతుక్కున్నప్పుడు అతనికి సమాధానం దొరుకుతుంది. దొరుకుతుంది. చాలా స్పష్టంగా, సంపూర్ణంగా, కాదనలేని విధంగా. అరే వావ్! అంటే అతని ఆలోచన విధానం సరైనదే. అతను కూడగట్టుకున్న వివేకం నిజమైనదే. కాని ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. అవును, నేను ఊహించగలను. అతనికి సరైన సమాధానం దొరికింది. కాని ఆ సమాధానం అవసరమైన క్షణం అప్పటికే గడిచిపోయింది. అయ్యో! ఇక్కడే పురాతన గ్రీకులు చెప్పిన 2 రకాల సమయాల గురించి మనం మాట్లాడుకోవాలి. 2 రకాల సమయాలా? అవును, క్రోనోస్ మరియు
కైరోస్. క్రోనోస్, కైరోస్ వినడానికి ఆసక్తికరంగా ఉంది. క్రోనోస్ అంటే గడియారంలో గడిచే సమయం. నిమిషాలు, గంటలు, రోజులు, క్వాంటిటేటివ్ టైం అన్నమాట. ఓకే. మరి కైరోస్? కైరోస్ అంటే సరైన నిర్ణయాత్మకమైన క్షణం, ఒక అవకాశం తలుపు తట్టే ఆ స్పెషల్ మోమెంట్. క్వాలిటేటివ్ టైం లాగా. పర్ఫెక్ట్. ఆ క్షణాన్ని పట్టుకోవాలి. మన కథానాయకుడు క్రోనోస్లో బ్రతికాడు, కాని కైరోస్ను పూర్తిగా విస్మరించాడు. వావ్, క్రోనోస్ వర్సెస్ కైరోస్, ఇది ఆ కథకొక కొత్త కోణాన్నిస్తోంది. అవును, అతను వేచి చూస్తున్నప్పుడు గడియారం నడుస్తూనే ఉంది, కాని సరైన క్షణం వచ్చి వెళ్ళిపోయింది. అప్పుడు కాలమే నిర్ణయం తీసుకుంది. ఇతరులు చర్యలు తీసుకున్నారు. దారులు మూసుకుపోయాయి. అతను రంగంలోకి దిగే సమయానికి ఆట ముగిసిపోయింది. అతని చేతిలో ప్రపంచంలోనే అత్యంత సరైన సమాధానముండుండొచ్చు. కాని అడగడానికి ప్రశ్నే మిగిలినప్పుడు ఆ సమాధానానికి విలువేముంది? ఏమీ లేదు, శూన్యం. ఇది మనల్ని ఇంకో ముఖ్యమైన విషయానికి తీసుకొస్తుంది. అదే రిగ్రెట్ థియరీ. రిగ్రెట్ థియరీ మన శ్రోత పంపిన రీసెర్చ్ పేపర్లో దీని గురించి ప్రస్తావించారు కదా. అవును. ఆ పరిశోధన ప్రకారం స్వల్పకాలంలో మనం చేసిన పనులకు అంటే యాక్షన్స్కి ఎక్కువగా పశ్చాత్తాపపడతాం. అయ్యో, అలా చేసి ఉండాల్సింది కాదు అని. కరెక్ట్. కానీ దీర్ఘకాలంలో మనం చెయ్యని పనులకు, ఇనాక్షన్స్కి ఎక్కువగా పశ్చాత్తాపపడతాం. ఆ రోజు ఆ మాట చెప్పి ఉంటే బాగుండేది, లేదా ఆ అవకాశం అందుకునుంటే నా జీవితం వేరేలా ఉండేది అని. ఎగ్జాక్ట్లీ. ఈ వ్యక్తి ఇప్పుడు ఆ రెండవ రకమైన లోతైన పశ్చాత్తాపంలోకి జారుకుంటాడు. ఇది నిజం. మనలో చాలామంది జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే తీసుకున్న తప్పుడు నిర్ణయాల కన్నా అసలు తీసుకోని నిర్ణయాలే ఎక్కువగా బాధిస్తాయి. అవును. కథ ముగింపులో ఆ వ్యక్తికి ఒక సత్యం బోధపడుతుంది. వివేకమంటే ఏది సరైనదో తెలుసుకోవడం మాత్రమే కాదు, తెలుసుకోవడం ఇక ఏమాత్రం ఉపయోగపడదని గ్రహించడం కూడా అని. అద్భుతమైన వాక్యమది. నిజంగా జ్ఞానమనేది ఒక పనిముట్టు లాంటిది. దాన్ని సరైన సమయంలో వాడాలి. వాడని పనిముట్టు ఎంత పదునైనదైనా ప్రయోజనం శూన్యం. ఇక్కడ అతనిది ఓర్పు కాదనమాట. కాదు. అతని ఓర్పు ఒక చురుకైన నిరీక్షణ కాదు. అంటే యాక్టివ్ వెయిటింగ్ కాదు. మరి అది ఒక నిష్క్రియాపరమైన వాయిదా, ప్యాసివ్ ప్రొక్రాస్టినేషన్. ఆ రెండిటి మధ్య తేడా ఏమిటి? యాక్టివ్ వెయిటింగ్ అంటే సరైన సమయం కోసం ఎదురుచూస్తూనే సిద్ధంగా ఉండటం, పరిస్థితులను గమనిస్తూ ఉండటం, సమాచారం సేకరించటం. ఓకే, అంటే యాక్టివ్గా ఉండటం. అవును. ప్యాసివ్ ప్రొక్రాస్టినేషన్ అంటే రేపటి మీద భారం వేసి ఈ రోజును పూర్తిగా వదిలేయటం, చేష్టలుడిగిటోవటం. ఈ రెండిటి మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. చాలా ముఖ్యం. మరి ఈ కథ, ఈ సోర్సెస్ అన్నీ చదివాక మన శ్రోతలకు మనం ఇవ్వగల స్పష్టత ఏమిటి? ఒకరు తాము ఓర్పుతో ఉన్నారా, లేక కేవలం వాయిదా వేస్తున్నారా అని ఎలా తెలుసుకోవాలి? మంచి ప్రశ్న. దీనికి కొన్ని సూచనలున్నాయి. ఒకటి, మీ నిరీక్షణలో ఒక ఉద్దేశముందా? అంటే ఒక పర్పస్. అంటే నేను ఫలానా సమాచారం వచ్చాక నిర్ణయం తీసుకుంటాను, లేదా పరిస్థితి కొంచెం మెరుగయ్యాక ముందడుగు వేస్తాను అని ఒక స్పష్టమైన లక్ష్యంతో వేచి చూస్తున్నారా? లేక ఎలాంటి కారణం లేకుండా కేవలం భయంతో వాయిదా వేస్తున్నారా? అదే. రెండోది, మీరు వేచి చూస్తున్న సమయంలో కూడా మీరు చురుకుగా ఉన్నారా? సమాచారం సేకరించడం, నైపుణ్యాలు పెంచుకోవడం. అవును. మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం వంటివి చేస్తున్నారా, లేక పూర్తిగా ఆగిపోయారా? ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలు మనం ఏ గీతకు ఇటువైపు ఉన్నామో చెబుతాయి. ఖచ్చితంగా. అంటే ఓర్పు అనేది ఒక వ్యూహం, ఒక స్ట్రాటజీ. అవును. వాయిదా వేయడమనేది ఒక తప్పించుకునే ధోరణి, ఒక ఎస్కేప్ మెకానిజం. పర్ఫెక్ట్గా చెప్పారు. ఈ కథ చదివాక మనసులో ఒక ఆలోచన మెదులుతోంది. చెప్పండి. ఉపయోగించని అంతర్దృష్టికి కూడా మనం మూల్యం చెల్లించాల్సి ఉంటుందేమో. అంటే తెలుసుకుని కూడా ఏమీ చేయకపోవడం అసలు తెలియకపోవడం కంటే ప్రమాదకరమా? చాలా వరకు అవును. మంచి పాయింట్ అది. తెలియకపోవడం అజ్ఞానం. దానికి పరిష్కారం నేర్చుకోవటం. అవును. కానీ తెలుసుకుని కూడా, సరైనదని తెలిసి కూడా చర్య తీసుకోకపోవడం ఒక రకమైన పిరికితనం. అది మనల్ని మనస్సాక్షి ముందు దోషిగా నిలబెడుతుంది. కరెక్ట్. ఎందుకంటే ఆ క్షణం గడిచిపోయాక నాకు ముందే తెలుసు, కాని నేను ఏమీ చేయలేకపోయాను అనే బాధ జీవితాంతం వెంటాడుతుంది. ఆ వ్యక్తి ఇప్పుడు ఆ బాధనే అనుభవిస్తున్నాడు. అదే. మొత్తం మీద మన శ్రోత పంపిన ఈ సోర్సెస్ అన్నీ ఒకే విషయాన్ని నొక్కి చెబుతున్నాయి. అదేంటి? సమయస్ఫూర్తి, టైమింగ్. జ్ఞానానికి, వివేకానికి అసలైన విలువను జోడించేది సరియైన సమయం. అవును. టైమింగ్ లేని టాలెంట్, టైమింగ్ లేని జ్ఞానం రెండూ వ్యర్థమే. నిజమే.
అందుకే జీవితంలో కొన్నిసార్లు సంపూర్ణమైన స్పష్టత కోసం 100% సరైన సమయం కోసం ఎదురుచూడటం కన్నా ఉన్నంతలో ఒక అడుగు ముందుకు వేయడం ఉత్తమం. అవును, అందుబాట్లో ఉన్న సమాచారంతో ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెయ్యాలి. ఎందుకంటే ఆ అడుగు తడబడినా మనం కనీసం కదిలాం, ఏదో ఒకటి నేర్చుకున్నాం. కదలకుండా ఉండిపోతే గెలిచే అవకాశాన్ని కాదు, అసలు ఆడటానికే అవకాశాన్ని కోల్పోతాం. ఈ చర్చను ముగించే ముందు ఈ సోర్సెస్ నుంచి మనకందిన ఒక చివరి ఆలోచనతో శ్రోతలను వదిలేద్దాం. తప్పకుండా. సరైన సమయంలో దొరికే సగం సమాధానం ఆలస్యంగా లభించే పూర్తి సత్యం కన్నా విలువైనదేమో.